Mama, what are we doing? అంటే ఏంది ఎందుకు ఇవన్నీ Oh yeah, HEB. డాడీకి సూప్ చికెన్ సూప్ బాగా నచ్చే చికెన్ సూప్ అంటున్నారు. ఓకే. సో అదోసారి మళ్ళీ చేద్దామని హెచ్ఈబీకి వచ్చాను ఫుడ్ అన్ని తేడానికి. బట్ పార్కింగ్ ఎక్కడ చేయాలి? రే మొక్కలు, అబ్బా మొక్కలు ఎంత బాగున్నాయి కదరా. నాకు మొక్కలు చూస్తే ఇంకా కొనే ఊరికి పిచ్చికిపోతుందిరా బాబు. లోపలికి వెళ్ళి మొక్కలు కూడా కొనేస్తే పోద్దాం కదా. అందుకే నాన్నతోనే వెళ్తాను. నాన్నతోనే వెళ్తావు. నాన్న వెళ్ళినా సరే కొనిపించేద్దును. బట్ వాళ్ళకి డాడీ రావడానికి కుదరలేదు. సర్లే పద ఫస్ట్ చికెన్ అవి కొనుక్కుని అప్పుడు మొక్కలు. ఏంట్రా వండేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? Oh, shrimp, Mama. ఏంటి వీళ్ళు ఎంత పెట్టేసారు జనాలు పొద్దున్న Mama knows how to park, so be quiet. బాబు. బీ కోయటండి. ఏంటి అసలు పార్కింగ్ వెళ్ళేది ఎక్కడనే? దొరికిందా? దొరికింది. జాగ్రత్త. కానీ చాలా దూరం వచ్చేవరా బాబు. సర్లే మనం పెద్ద ఏం కొనం కదా మోసుకురావడానికి. Thank you, జాగ్రత్త. సర్లే పద. I'm never letting you drive ever again. Come on. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. So what exactly are we buying? ఏం కొంటున్నాము? ఫస్ట్ అక్కడికి వెళ్ళే వరకు చికెన్ కొందాం అనుకుంటాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత ఏమేమి కొనాలనిపిస్తుందో తెలియదు. అందుకే ఐఎమ్ సేఫ్. నేను కళ్ళు మూసుకుంటాను. నువ్వు మూసుకోవడం కాదు, నాకు ముయ్యాలి. ఫ్యూచర్ ఉంది. ఇవాళ చికెన్ సూప్ అనుకున్నానండి. చికెన్ సూప్ చేద్దాం మంచిగానని. అంటే డైట్ స్టార్ట్ చేసిన తర్వాత డే టైంలో బాగానే అంటే ఏదో ఒక దోస్తోనో లేకపోతే కొంచెం వైట్ రైస్ వెజ్జెస్తో మేనేజ్ చేస్తున్నాము. కానీ నైట్ కొంచెం జాగ్రత్తగా తినాలి. సో అందుకని నేను చికెన్ సూపు క్రియేట్ చేయను అనమాట. అది ఇంట్లో చాలా నచ్చింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో అందుకని కొంచెం ఎక్కువ పెడదాం ఇవ్వాలనుకున్నది. మనకు కూడా ఉపయోగపడుతుంది అని అసలు ఏమేమి కొంటున్నాను, అందులోకి ఏమేమి వేస్తున్నాను అది కూడా చూపించి ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. రెడీ చేద్దామా? పదండి. ఓకే. పట్టిపోతాను నేను. వచ్చేమంటే ఏదో కొనాల్సిందే. ఏంటి అన్ని ఎవరేసారో ఎవరిదా? కుకీసా? తినకూడదమ్మా కుకీస్, హెల్దీ కాదురా బాబు. వెళ్ళెవరు బాబు ఆకులారంలో? నాదమ్మా, నాదే. సర్లే వచ్చామంటే ఏదో ఒకటి వేయాల్సిందే. నువ్వు కూడా తినాలి హెల్దీ ఫుడ్. ఓకే. ఇంకా నేనేముంది, ఇంకా కుక్కర్లో చికెన్ పట్టుకున్నానండి. ఇది నేను కొన్న చికెన్. మనం ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు చూపించాలి ఎలా చేస్తాను. చికెన్ పద తేడమైంది. తెచ్చిన తర్వాత ఊరుకుంటామండి. మనం తీసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలన్నమాట. బాగా పెద్ద కోసేమనుకో వాటర్లో ఉడకబెడతాయి కదా, ఇది అయిపోద్ది అనమాట. చూసారు కదా ఇలాగా ఇంతంత శాఖ కట్టుకోవాలి. చిన్న చిన్న శాఖ అయితే మళ్ళీ తెగదు. ఇలాగా చిన్న చిన్న పెట్టేసుకున్నాం అనుకో, కోసేసి మొత్తంతో గిన్నెలు వేయండి. శుభ్రంగా కట్ చేసి వాష్ చేసేస్తాం కదా. వాష్ చేసిన తర్వాత అలా కొంత సాల్ట్ వేసుకోండి. ఇది పెప్పర్ అనమాట, అదే మిరియాల పొడి అంటాం కదండి అది. మనం ఈ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు. అంతే పూత వేసుకోండి అంతే. తర్వాత మళ్ళీ మనం వాటర్లో వేసుకుంటాము చూసారా. అంతే ఇలా బాగా కలిపేసుకుని ఓ 2-3 గంటలు పక్కన పెట్టండి అంతే. Mama, won't the water wash the seasonings away? అందులోనే ఉడుకుతుంది. అలాగే నువ్వు లేనిపోని కోసం అడక్కో, నేనే కొత్తగా నేర్చుకున్నాను. అవతల ఇంకా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అదండి పొద్దున్న చూపించాను కదా మ్యారినేట్ చేయడం అంతానే. అలా కాసేపు పక్కన వేసాను. అంటే పాడైపోయినా కొంతమంది ఏంటంటే వెంటనే చికెన్ ముక్కలే చేసుకుని వెంటనే వాటర్లో ఉడకబెట్టేస్తున్నారు. నేనేంటంటే అంటే మనకు బాగా సూపులు అయినా సరే ఉప్పు కారాలు బాగా వెళ్తే కానీ మనకు మజా రాదు. అందుకని పక్కన పెట్టాను. కానీ కారం వేయకూడదండి ఇందులోనే. కారం వేస్తేనే మనకి కూర వండిన టేస్ట్ వచ్చేది అనమాట. సూపులాగా అనిపించదు అంట. అందుకని నేను వేయడం మానేసాను. అందుకని మీకు చెప్పాను కదండి పెప్పర్ వేసుకోవాలి. బయటకు వచ్చేసింది ఇది. దీన్ని రెడీ చేసి మళ్ళీ మీ ముందు కటింగ్ చేసుకుంటే టైం వేస్ట్ అయిపోద్దని ముందే కట్ చేసేసుకున్నాను. మళ్ళీ ఎవరి చేతోని అంటే మా ఆయన చేత కట్ చేయించేలా పట్టుకొచ్చాను అనుకోకండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇదే సైజులో కట్ చేసుకోవాలని ఏమీ లేదు కానండి, కొంచెం చిన్న కట్ చేసుకుంటే బెటరు. అంటే నాకు ఈ వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, అసలు నోటి కింద అడితే నేను ఇంకా చలచరాకు వచ్చేద్దండి. కాకపోతే నీ సూప్లో నీ వేయాలంటే కంపల్సరీ వేస్తేనే కొంచెం బాగుంటుందని చెప్పారు. అందుకని కోసాను. అందుకని బాగా వేపేమో మనకి ఇలాగా మనకు ఆ ఫ్లేవర్ తప్ప ఇది పండు కింద అంటే ఫీలింగ్ ఉండదు. ఇంకా మనం కొన్ని వెజ్జెస్ కూడా వేసుకోవాలండి. అందులో ఏంటంటే బోలని క్యాప్సికమ్లు వేసుకున్నాను.
ఏమో క్యారెట్లు ఇలా కొయ్యాలంటే నీకు జీవితాంతం కోసుకుంటూ కూర్చుంటానేమో అని భయం వేసి మా ఆయన చేత ఇలాంటివి తెమ్మన్నాను. మనకు దొరుకుతాయి కదండి ఇలాగా, ఇది తెచ్చేసుకోవచ్చు. ఇది కూడా అంతేనే, క్యాబేజీ ఇవి కూడా చిన్న చిన్న ఇదైతే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చులే. కాకపోతే నేను దాన్ని తోలు తీసి తొక్కలు తీసి అన్నీ కట్ చేసుకోవాలి కదా, అది కూడా బాగా టైం వేస్ట్ అనిపించింది నాకు. అందుకే ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. అంతేనండి, ఇంత రెడీ అయిపోయింది. మనకి వంట చేసుకోవాలంటే కావాల్సిన పదార్థములు ఇవి అనమాట. ఇంకా మనం పని మొదలెడదాము. మీకు కూడా అన్నీ రెడీగా ఉన్నాయనుకో, మీరు కూడా రెడీ చేసుకోండి. ఎందుకన్నా నాతో పాటు మీరు కూడా సూప్ చేసుకుని తాగొచ్చు వెచ్చగానే. ఇండియాలో కూడా బాగా చల్లేస్తున్నారు కదండి, అందరూ అంటున్నారు. మరి ముందు అలా స్టవ్ వెలిగించుకోవాలి. దాని ముందర పైన లైట్ వేసుకోవాలి. నీకు తెల్దా, ఇంటికి దీపం వెళ్ళాలంటారు. నేను ఉండగా ఇంక దీపం ఎందుకని. అయితే లైట్లన్నీ ఆపేనా? అయిందా? బాగైందా? అద్దు సరదాగా అన్నాను. అంటే యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట. మర్చిపోయానని చెప్పకుండా అప్పుడప్పుడు అలా కవర్ చేస్తాను నేను. ఏం చేద్దామంటవా? ఇప్పుడు ఓకేనా? అలాగా అంటే మేము కొబ్బరి నూనె వాడతాం కదండి, కొంత అలా నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత పొద్దున్న మ్యారినేషన్ చేసాం కదండి, ఈ చికెన్ అంతా అందులో వేస్తాం అనమాట. తొందరగా వాటర్ వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోయింది అనుకో మళ్ళీని మనకి ఇబ్బంది. కాకపోతే ఈ లోపు ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. వంటలో బాగా టేస్ట్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? మొగుడుంటే పిల్లానికి భయం ఉండాలి. అది అవదమ్మా. అప్పుడు వస్తాయి వంట టేస్ట్. భయం ఉంటే వస్తాయా? భయం ఉంటే ప్రేమ ఉంటే వస్తాయి తెలుసా? అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఎవరైనా ఎంతమంది అన్నారా, మీలో ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. మరి ఎంతమంది సరిగ్గా టేస్ట్ రాకపోతే వంటలు టేస్ట్ రాకపోతే మొహానికి ఎది కొడతాడని భయం ఉందనుకో, ఆటోమేటిక్గా మొత్తం ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తారు వంట. మోకానేసి కొడతారా? మోస్ట్ వైలెంట్ కాల్. అయ్యి బాబోయ్, నీకు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయండి. సూప్ సరిగ్గా రావాలన్నమాట ఇప్పుడు అయితేనే. తర్వాత అందులో నీళ్ళు వేసుకోవడమేనండి. బాబాయ్ ఒక గ్లాస్ నిండా వచ్చేసింది ఇంటిది. మనం కొంచెం బాగానే పోసుకోవచ్చండి నీళ్ళు. ఇంకొంత పోతున్నాను నేను, ఎందుకంటే తర్వాత ఈ నీళ్ళన్నీ మళ్ళీ వాడేసుకుంటాం అనమాట. మనం సూప్ చేసుకున్నప్పుడు దీన్ని వాడదే వేసుకుని అవన్నీ పక్క దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇందులో ఇంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కూరలాగానే అది వచ్చేస్తుంది, కూర టేస్ట్ వచ్చేస్తుంది. ఓ స్పూన్ గట్టిగానే ఓ స్పూన్ తీసుకుంటే సరిపోద్ది. తర్వాత కొంతంతలా ఇది వేయాలి, చెక్క. అంటే నీ చికెన్కి ఇలా వేసుకోలేదనుకో నాకు పచ్చిగా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని ఏదో బిర్యానీ కోసం దమ్మేసినట్టు ఉడికించామనుకో, ఎంతైనా బిర్యానీ ఏదో వీటి కోసం అలా తింటున్నాం. కానీ బిర్యానీ గుర్తొస్తే అయిపోయింది. బిర్యానీ గుర్తురాగానే పిల్ల ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సూపుల దగ్గర నుంచి ఏం హాలత్ అయిపోయింది. కానీ తప్పదు కదండి, మరి బిర్యానీ కూడా ఎంజాయ్ చేయాలండి అప్పుడప్పుడు. ఇది మాత్రం ఎప్పుడు తాగలేదు, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి అంతే. కొంత సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే పొద్దున్న ఆల్రెడీ మ్యారినేట్ చేసాం. కానీ తర్వాత చప్పగా అయిపోద్ది అనమాట. కొంత సాల్ట్ వేసుకుని ఇంకా మూత పెట్టేయడమే. 2 విజిల్ రానిస్తానండి. అది పక్కన అవుతూ ఉంటుంది కదండి. ఈలోపు సూప్కి రెడీ చేసుకుందాం టైం వేస్ట్ లేకుండానే. ఎంత చెప్పాను కదా, ఫస్ట్ అల్లం వేసేద్దాం. అవి వేగిందో దాంట్లో ఆయిల్ వేసా ఫస్ట్. వేసాను, ఆయిల్ వేసాను. ఇదిగో కొంచెం ఆయిల్ వేసానండి. నాకు ఆయిల్ బాగా వేగిన తర్వాత వేయాలనిపిస్తుంది, కానీ చూసి అంటది కదా, అది భలే ఉంటుంది. ఇప్పుడు సౌండ్ వస్తుంది. అయ్యో వినపడుతుందా? నీకు వినపడదా? ఎందుకంటే నీ మైక్ ఇట్టావు కదా, ఇంకా అలాగా నొరగొచ్చేయాలన్నమాట. అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అది వేసిన తర్వాత అది కొంత అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఈ గార్లిక్, లేకపోతే ఇది మాడిపోద్ది అనమాట. నేనేంటి మొక్క మందులు పెట్టేస్తున్నాను, కనబట్టలేదు. కుక్కర్ బాగా ఎత్తు అయిపోయింది. నువ్వు పొట్టిగా అయ్యావు అని ఒక్కసారి అమ్మాయి అనుకున్న డైలాగ్ ఇంకా రాలేదేంటి అని. అండవాలిస్తూ ఏదన్నా ఎత్తుగా ఉందంటే వచ్చేస్తాం ఇంకా దూరుకుంటాను. అది ఎత్తు కాదు, నువ్వే ఇది అనుకుంటాను. సరే తరలే, అది అవుతుంది కదా, అంతే. ఎలా పూసేయాలి మరి, ఎలా ఆడుకుంటున్నాయో లోపల ఎంతకైనా. నెక్స్ట్ క్యాప్సికమ్లు అండి, కోసుకున్నాండి, అందులో వేసుకోవడమే. రకరకాలుగా ఈ కోసినవి దొరకలేదు, దొరుకుంటే వదలపోదును అసలు. ఇది మనకు కావాలంటే అంటే ఎక్కువ పెట్టేసుకొచ్చండి. నేను అందుకే ఆ పని చేస్తున్నాను. అంటే మళ్ళీ రేపు పొద్దు నుంచి ఆఫీసులు ఈ డైట్లతో మళ్ళీ ఎంతసేపు సూప్ వేసుకోవాలి, దీన్ని ఉడకబెట్టుకోవాలంటే మన వల్ల అవ్వదు కదా. అందుకే ఇంకో ఈ గిన్నె నిండా నేను కాసేసి ఇంక లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను. కానీ తీరా చూస్తుంటే ఈ కూరగాయలే సగానికి వచ్చేసింది. ఇంకా నీళ్ళు ఎంత పడతాయో ఏంటో మరి.
ఓకే సరే కలిపేసుకుందామండి అంతానే. ఈ వీడియో కింద వారెవ్వ చెఫ్ గారు కామెంట్ పెడితే బాగున్నాను. ఏంటో ఆయన దగ్గరనే వచ్చేసుకుని వంటలు చేసి ఆయన్నే కామెంట్ పెట్టమంటాం. ఆయన మన కోసం కామెంట్ పెట్టి కీర్తి నీ వంట బాగా చేసేవమ్మ, ఎగ్జాక్ట్గా నా వీడియోలో ఉన్నట్టే చేసేవన్నారు అనుకో, ఎంత బాగుంటుందో కదండి. చూస్తారేమో, కామెంట్ చేస్తారేమో. కొంచెం సాల్ట్ అండి, ఉడికిపోవాలి కదా మరి, కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా వచ్చేస్తుంది మనకి. కొంచెం పెప్పర్ అండి, అందులో అసలు కారం వేయము, ఓన్లీ పెప్పర్ వేస్తాము. కారం అయితే టేస్ట్ అండి పూర్తిగా మారిపోద్ది కదా. కారంతో మనకి కూరలాగా అయిపోద్దండి, అందుకని అసలు కారం వేయకూడదు ఇందులోని. అందులో చెప్తున్నా జాగ్రత్తగా చేయి, లేకపోతే మామూలుగా ఉండదు. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? మా ఆయన జాగ్రత్తగా చేయనప్పుడు వల్ల కంగారు వస్తుందండి బాబు. ఏం కాదు, నేను చేయగలను అంతే. ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయండి. ఉడికిపోయిన తర్వాత మనకు వాటర్ పోసుకుని వాటర్లో ఇది వేసేయాలి. కానీ వాటర్ రాలేదు, చికెన్ రాలేదు కాబట్టి మనం వెయిట్ చేద్దాం. చిన్న బ్రేక్ అనమాట మీకు. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి అంతే. అంటే నీ బాగా ఏగనకూడదు, అలా పచ్చి పచ్చిగానే ఉండాలి. ఇది విజిల్స్ ఏం చేయాలి, అలా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. ఇందులోని అలా ఎత్తుకుని వాటర్ ఇందులో పోసేద్దాం ఫస్ట్, ఎందుకంటే దీన్ని ఇంకానే కొంచెం మనం పీస్కే చేసేసుకోవాలి. పీస్ అయిపోయినట్టుంది కదా చికెన్. గుడ్, ఇలాగే అవ్వాలి అంతే అండి. వాటర్ కొంచెం మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైలో చేసే చికెన్ చివరికి ఉడకబెట్టి చేస్తున్నాం. ఈ పాటికి దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి నూనెలో దేవేద్దినాను. ఈ మధ్య మీకు కనపడే ఉంటుంది కదా, కొంచెం దట్టంగా తయారైనట్టు నాకు అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ అందుకని అడావిడిగా వచ్చామన్నమాట. చికెన్తో ఆడుకుంటున్నాను, చికెన్ నేను ఆడుకుంటున్నాను. ఇంకా నేను డైట్లు అప్పుడు చికెన్ తినకూడదని కానీ పెట్టలేదు. నా ప్రాణం పోయేది తెలిసే. అయ్యో బాబోయ్, చికెన్ తినకుండా అంటే మన వల్ల అసలు అవ్వబోదును. చికెన్తోనే డైట్ కాబట్టి రకరకాల వంటలన్నీ కలిపి పెట్టేసుకుని ఏదో ఇలా బతికేస్తున్నాను. ఇంకా ఐఎమ్ సేఫ్. మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకొచ్చండి. నేనంటే వెజ్జీస్ అవి బాగానే వేసాను, చికెన్ కూడా బాగుంది కదా. వాటర్ నేను ఇక్కడ వరకు పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని ఇలా ముక్కలుగా చేసుకుని చికెన్ ఇంక తీసి పడేయచ్చులే, ఎక్కర్లేదు. ఇంకా ఇది బాగా మరిగే వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి లోపు ఇంక ఇందులో మనకి ఇంకా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట, పదార్థములు. అవి కూడా చూపెడతాను మీకు. అది ఇప్పుడు మరుగుతుంది కదండి, కనబడుతుంది కదా, బాగా బుడగలు బుసగొట్టేస్తుంది అది. ఇంకా అది అవుతుందంటే మనకి ఆల్మోస్ట్ ఇంక వాటర్ రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయినప్పుడు ఇంకా ఇంకో చిన్న పని ఉందండి, కొంతంత వెనిగర్ వేసుకోవాలి అంతే. ఓకే, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్లేదు. నేను కొంత వేస్తున్నాను అంతే, లేకపోతే స్మెల్ వస్తుంది. అవునా, ఎందుకు వేస్తారో నాకు తెలియదు కానీ వేస్తారు అంతే. ఇది అయిపోయినా పర్లేదు, బట్ నేను వేస్తున్నాను ఊరికే. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇది అయిపోయినా పర్లేదు, బట్ నేను వేస్తున్నాను ఊరికే. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. ఇది కూడా స్మెల్ కోసమేనేమో, బట్ నాకు తెలదు. ఇది కార్న్ స్టార్చ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది వేయాల్సిందే. అంటే ఇది మామూలుగా మనకి ఎలాగంటే ఇది వేసుకోకపోతే చూసారు కదా ఇలాగా వాటర్ లాగా ఉండిపోద్ది అనమాట. బా చికెన్ మాత్రం మంచిగా ఉడికింది, ఇలా వాటర్లో అనిపిస్తుంది. ఇది వేయగానే కొంచెం దగ్గరికి వస్తుంది. కార్న్ స్టార్చ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. ఎంతైనా వేసుకోవాలి, ఇంకొంచెం వేద్దాము. దాంట్లో వేసేసుకో డైరెక్ట్గా. లేదు, ఇలాగే గుంటలు కట్టేద్ది అనమాట. దీన్ని మంచిగా వాటర్లోని ఇది చేసుకున్న వాటర్ అందులో పోయాలి. నీకు తెలదు, చిన్నపిల్లలు రా మీరు. ఇలాగ కొంచెం ఇందులో నీళ్లు పోసుకోవాలండి. పోసేసుకుని ఇలా స్పూన్తో వంటలు కట్టకుండా తిప్పుకోవాలండి. కొంత లేట్ చేశారనుకో వంటలు కట్టేద్ది మళ్ళీని. చేస్తానా స్పూన్తోనా? ఓయ్ ఇందాక అంటే అలా వెళ్ళిపోయింది, కానీ అలా ఏం కాదు, స్పూన్తోనే తిప్పుకోవాలి జాగ్రత్తగానే. ఇది ఇలా పొయ్యిగానే మీకు డిఫరెంట్ తెలుస్తుంది, కొంచెం అలా చిక్కబడుతుంది అనమాట. కొంచెం సెగ తగ్గించేసుకుందాం. ఇప్పుడు అలా తిప్పేసుకోవాలి వారం రోజులు జరుపుకుండా చేస్తున్నట్టుండవు. చుట్టుపక్కల అందరికీ పంచి పెడతాను ఇప్పుడు. నేను ఇచ్చేసానని చెప్పి. చూసారండి, ఎంత చెప్పాను కదా పలచగా ఉంటుందని. ఇప్పుడు చూడు కొంచెం చిక్కబడింది, చూసారా? తెలుస్తుందా డిఫరెన్స్? ఐ డోంట్ నో. తెలుస్తుందా? కొంచెం ఇలా సూప్ టైప్లో అవుతుందండి. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఉంటుంది, అది కూడా ఇచ్చేసాను అనుకో. మా ఆయన టేస్ట్ చూపిండుతాను అప్పుడు. నువ్వు చూడు కదా, చూడాల్సిందే అమ్మా.
వంటలో మేమే చేసి టేస్ట్లు మేమే చూస్తే ఎలాగా? నువ్వు చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను టేస్ట్ చూస్తా. అంత నమ్మకం లేకుండా ఉన్నావు నువ్వు. నిజం. ఇలాగ ఇప్పుడు గిన్నె పెట్టేసాను కదండి, దానికి కనీసం ఒక 3 ఎగ్గులన్నా పడతాయి. అంటే పెద్ద గంగాలం పెట్టేశాను కాబట్టి నాకు ఇంత కాయడం ఇదే ఫస్ట్ టైము. కొంచెం కొంచెం కాసేదాన్ని, అందుకే మా ఆయన డౌట్ పడుతున్నాడు. దీనికి గిలగిలగిల కొట్టేసుకోవాలి. అంటే ఇది బాగా మరిగిపోయింది కదా, నాకు చిక్కగా అయిన తర్వాత పైన అలా పోసామనుకో కొంచెం మనకి మీరు సూపులో చూసుంటారు కదా, అలా ఎగ్ ఉడికినట్టు వస్తుంది కదా, అలా వస్తుంది. ఇందులో కొంచెం పెప్పర్ అని సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అది కూడా వేద్దాం. అది పెప్పర్ ఎవరో చేసిగా సాల్ట్ కలవదు కదా, వాటర్లో నానిపోద్ది కదా, అంతే లిటిల్ బిట్ అంతే. మళ్ళీ గిలగిలగిలగిలగిల ఆడించాలి. రెడీ. కొంచెం స్పూన్తో ఇలా వేసుకుంటే అక్కడక్కడ ఆగుతుంది, లేదా తొందరగా గడిపోద్దేమో. అది చూసారా పడేస్తున్నాను నేను. చూసారండి ఎలా తేలుతుందో. అలా వస్తుంది రైట్గా. ఇదంతా ఉడికిపోద్ది, కాకపోతే తర్వాత మనం కొంచెం గిలకొట్టేయాలన్నమాట. గిలకొట్టేస్తే అది ఇడిపోతుంది. అయిపోయింది కదండి, కొంచెం ఇలా తిప్పేసుకున్నాం అనుకో మనకి ముక్కలు ముక్కలు అయిపోయి కొంచెం ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే ఇంకా అంతే అయిపోతున్నట్టే. ఇది మొన్న స్నో పడినప్పుడు తినుంటే ఎంత భలే ఉందినో. సూప్ తింటూ తాగుతారు. తినడం అలవాటు అయిపోయి అలాగ వచ్చేస్తున్నాయి మరి. ఇక్కడ బిర్యానీ 1+1 ఆఫర్ ఉందండి, పట్టరానా? ఇంకోసారి బిర్యానీ అని నువ్వు అన్నావు అనుకో మామూలుగా ఉండదు చెప్తున్నాను. అసలే నేను అన్నీ ఆపుకుని ఇలాంటి డైట్లు చేస్తున్నాను నేను. 1+1 చిన్న ఎందుకు ఆఫర్ వేస్ట్ చేసుకున్నా? 1+1 ఇవాళ పట్టరా, వీకెండ్ వరకు ఉంచుకుని తింటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని. చిచ్చి అప్పుడే పట్టుకొస్తాను. మరి 1+1 ఆఫర్ పోద్ది బాబోయ్. డబ్బులు ఎవరికి ఊరికే రావండి. అసలు కొత్తిమీర వేస్తాం అన్నమాట. అమెరికా డిషెస్లో కూడా కొత్తిమీర మాత్రం వేయకుండా వదలం అనమాట మనం. డిష్ ఏదైనా కానీ కొత్తిమీర మాత్రం కామను. ఓకే. ఇండియనైజ్డ్. సో ఇవాళ నుంచి మాకు డిన్నర్ లేవా? డిన్నర్ సూప్లే అనమాట. అయితే డిన్నర్ సూప్లే. ఇంకా పిల్లలకు ఉండమనేనండి. ఏదో చూడు ఆల్రెడీ ఖాళీ చేస్తారు. మంచిగా పాలకూర వండేనే. ఇది హెల్దీ ఫుడ్ మాత్రమే, తినే వాళ్ళు తినండి, లేకపోతే మీ ఇష్టం బాబా. ఏదో వండకాయలు బెండకాయలు పెడతాను మరి. ఓకే డన్. మంచిగా కప్పులోకి తీద్దామాగండి. యాక్చువల్లీ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే ఎక్కడన్నా సూపు తాగుదామంటే అసలు సూపే దొరికింది కదండి బాబు. సూప్ లాగే ఉందా? సూప్ లాగే ఉంటుందా ఉండదో అనుకున్నా. సూప్ టైప్లో ఉండదు, బిర్యానీ టైప్లో ఉండదు. బాగుంది. అంటే మామూలుగా ఇలా వస్తుందా అని చూసారండి, ఎంత బాగుందో. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఏమంటున్నావు నువ్వు? చెప్పాగా నువ్వు టేస్ట్ చూసి బాగుంది తర్వాత నేను చూస్తా. చూరా అబ్బా చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తాను అర్జెంట్గానే. స్పూన్ స్పూన్ స్పూన్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. బాగుందండి, కానీ చాలా కాలిపోతుంది. 4 ఆల్రెడీ కాలిపోయింది. చాలా వచ్చింది, నిజంగా బాగా వచ్చింది. వెరీ గుడ్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. చాలా చాలా బాగుంది. డైట్కి మంచి ఫిల్లింగ్ లాగా ఉంటుంది. వెజ్జెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా ట్రై చేసేయండి మరి. ఉంటాయండి, బాయ్. రుచి చూడడానికి దొరికే